Garuda Express, an international courier service. గతమెంతో ఘనం అయిన కమ్యూనిస్టు పార్టీల భవితవ్యం అగమ్య గోచరంగా తయారైంది. జాతీయ పార్టీలుగా ఒక వెలుగు వెలిగిన సిపిఐ, సిపిఎంలు నేడు అస్తిత్వం కోసం పోరాడాల్సిన పరిస్థితులు ఏర్పడ్డాయి. ఉత్తరప్రదేశ్, పంజాబ్, గోవా, ఉత్తరాఖండ్, మణిపూర్ అసెంబ్లీలకు జరిగిన ఎన్నికల్లో కమ్యూనిస్టు పార్టీల పరిస్థితి దారుణంగా తయారైంది. ఈ 5 రాష్ట్రాల్లో కలిపి మొత్తం 690 అసెంబ్లీ సీట్లు ఉండగా వాటిలో 107 స్థానాలకు పోటీ చేసిన కమ్యూనిస్టులు అన్ని స్థానాల్లోనూ గెలవడం మాట అటుంచి కనీసం డిపాజిట్లు కూడా దక్కించుకునే స్థితిలో లేకపోవడం దారుణం. పంజాబ్, ఉత్తరప్రదేశ్లోని కొన్ని ప్రాంతాల్లో కమ్యూనిస్టులకు కొద్దో గొప్పో పట్టుండేది. కాలక్రమేణా దేశంలోని ఇతర ప్రాంతాల మాదిరిగానే కమ్యూనిస్టులు అక్కడ కూడా పట్టును కోల్పోయారు. ప్రాంతీయ పార్టీల హవా పెరగడంతో కమ్యూనిస్టుల ఉనికి ప్రశ్నార్థకంగా మారింది. పశ్చిమ బెంగాల్, త్రిపుర, కేరళ రాష్ట్రాలకే ప్రస్తుతం కమ్యూనిస్టు పార్టీలు పరిమితమయ్యాయి. పశ్చిమ బెంగాల్లో తిరుగులేని అధికారాన్ని చెలాయించిన కమ్యూనిస్టులు ఇప్పుడు అక్కడ కూడా దారుణ పరిస్థితులను ఎదుర్కొంటున్నారు. కాలంతో పాటు తమని తాము మార్చుకోకపోవడం, పిడివాదాలు వెరసి కమ్యూనిస్టులను ప్రజలకు దూరం చేశాయి. కేవలం ఉద్యమాలకు మాత్రమే పరిమితం అయిపోయిన కమ్యూనిస్టులు ప్రస్తుతం దారుణ పరిస్థితిని ఎదుర్కొంటున్నారు.